హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు ఓబులాపురం మైనింగ్ కేసులలో ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు కదా, ఆయనకి దాదాపు 7 సంవత్సరాల శిక్ష అయితే విధించడం జరిగింది. ఈయన మీద శిక్ష విధించడానికి కారణం ఏంటి అంటే, ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి సర్టెన్ అమౌంట్కి ఓబులాపురం మైనింగ్ గనులు అయితే లీజుకి తీసుకుండు, కాకపోతే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి అనుమతి తీసుకున్న వాటికన్నా ఎక్కువ మైనింగ్ చేసి ఎక్కువ డబ్బులు పొందారనమాట. దీనివల్ల ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుండటంతో పాటు ఏదైతే మైనింగ్ చేసే ఏరియాకి కూడా తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. ఒక రకంగా ఏంటంటే, అటు ప్రభుత్వాన్ని అలాగే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా తీవ్ర స్థాయిలో నష్టం చేసింది. కాబట్టి ఆడ ఎవిడెన్స్ అనేది చాలా క్లియర్ కట్గా ఉంది. కాబట్టి నాంపల్లి హైకోర్టు ఆయనకి దాదాపు 7 సంవత్సరాల కేసు అయితే విధించడం జరిగింది. 7 సంవత్సరాల జైలు శిక్ష అయితే విధించడం జరిగింది. ముఖ్యంగా సిబిఐ కేసులో ఆయనకి సిబిఐ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు సృష్టించడం ద్వారా గాలి జనార్దన్ రెడ్డికి దాదాపు 7 సంవత్సరాల శిక్ష అయితే పడటం జరిగింది. అయితే ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ ఒక్క కేసు ఉంటేనే గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని కేసులు పడాలి అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి 4,000 కోట్ల అవినీతి చేశారు అని చెప్పేసి ఒక అంచనా. అయితే ఇక్కడ వీళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపిస్తుంది ఏంటంటే, ఇక్కడ జగన్ గారి మీద 11 కేసులు ఉన్నాయి. అలాగే ఈయన దాదాపు 43,000 కోట్లు అవినీతి చేశారని చెప్పేసి సిబిఐ ఆల్రెడీ చెప్పింది. మరి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడింది కదా, మరి జగన్మోహన్ రెడ్డికి శిక్ష ఎందుకు పడదా అన్నట్లుగా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, టీడీపీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా కానీ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి వారి మీద ఇన్ని ఈడీ కేసులు ఇన్ని సిబిఐ కేసులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఏపీలో ఎదిగితే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి తీవ్రస్థాయి నష్టం కలుగుతుంది. కాబట్టి ఆయన మీద ఉన్న లేని కేసులు, ఏదైతే అధికారుల చేత తప్పుడు వాంగ్మూలం, అలాగే ఎవరైతే పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి తప్పుడు వాంగ్మూలం, అలా రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన తప్పుడు వాంగ్మూలాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు పెట్టారనమాట. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు నమోదైనాయి. కాకపోతే యాక్చువల్గా చూసుకుంటే ఈ కేసులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పటి నుంచి వాళ్ళందరూ కూడా ఆ కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నారు. అంటే డిశ్చార్జ్ పిటిషన్ వేసి వెనక్కి తీసుకుంటున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరగట్లేదు. అంటే ఆయన జైలుకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం ఆయన మీద తప్పుడు కేసులు పెట్టింది కాబట్టి అక్కడ ఆధారాలు అనేది ప్రూవ్ లేవు. అంటే అక్కడ ఒత్తిడి చేసి ఆధారాలు సృష్టించారు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కాబట్టి వాళ్ళు మేము ఇచ్చింది తప్పుడు వాంగ్మూలం అని చెప్పేసి వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు వాళ్ళ వాంగ్మూలాలు వాటన్నిటిని కూడా. దీనివల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకి ముందుకెళ్ళట్లా. అయితే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే, చూసారు కదా ఒక్క కేసులోనే ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. మరి ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 కేసులు ఉన్నాయి, 43,000 కోట్లు అవినీతి చేశారని చెప్పేసి క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఆధారాలు ఉన్నాయి. ఏదైతే ఓబులాపురం మైనింగ్ గనుల కేసులో అక్కడ ఆధారాలు అన్నీ చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏదైతే ఒత్తిడి మీద ఏదైతే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన ఒత్తిడి మీద ఆయన తొక్కాలని పెట్టిన కేసులే కానీ ఆయన మీద ఎక్కువగా నిలిచి, అంటే ఏదైతే శిక్ష అర్హమైన కేసులు ఉంటాయి కదా, అవనేది లేవు అనమాట. ఆధారాలు లేవు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించడం కష్టమవుతుంది. కాకపోతే ఆధారాలు ఉంటే ఇప్పటికెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళేవాడు అనమాట. కాకపోతే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు జైలుకి వెళ్ళాలని చెప్పేసి టీడీపీకి సంబంధించిన వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.